హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు? ఇంత నైట్ టైమ్ ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తున్నారా? మేమైతే విజయవాడ వెళ్తున్నాం. ఎందుకంటే టెంపుల్‌కి మేమైతే 11:30కి మాకు ట్రైన్ ఉంది. ముందుగా వెళ్ళిపోవాలి కదా అనేసి 10:30కి బయలుదేరాం. విశాఖ రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాం. ఏంటి సడెన్‌గా అనుకుంటున్నారా? దుర్గమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్తున్నా. రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాం. నెక్స్ట్ అయితే మేము అలా కాసేపు అలా రౌండ్స్ ఏసి మా ఫ్రెండ్‌కి టికెట్ తీసావా అంటే లేదనేసి అన్నది. వాళ్ళ బ్రదర్ తీస్తారనేసి అంటే సరేలే అనేసి వెయిట్ చేశాం కాసేపు. మా ఫ్రెండ్ అయితే చూడండి ఫస్ట్ ఫుడ్‌కి ప్రయారిటీ అంట. కాసేపు అలా తిరిగి టికెట్లు తీసుకొని నెక్స్ట్ మేము ప్లాట్‌ఫామ్‌లోకైతే అలా సరదాగా అలా నవ్వుకుంటూ ఉంటే మా రెడ్డికేమో జోక్ చెప్తే నవ్వుతుంది చూడండి. నేనైతే తనకొక వర్డ్ చెప్తే నవ్వుతుంది. మాలాంటి బాధైతే ఎవరికీ రాకూడదు నిజంగా. ఎందుకంటే అంత దారుణంగా ఉంది ట్రైన్‌లో జర్నీ. అసలు స్పేస్ లేదు. అక్కడ మేము క్రియేట్ చేసుకొని మరి కూర్చున్నాము. వీడియో తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి నిల్చోవడం, కాసేపు కూర్చోవడం అలాగయ్యి, ఆకలేస్తుంది కదా అనేసి అక్కడే కాసేపు అలా తినేసి అడ్జస్ట్ అయ్యి, తప్పదులే అనేసి అడ్జస్ట్ అవ్వి, నెక్స్ట్ అయితే ఇంకా తినడం పూర్తయిన తర్వాత ఇదిగో చూడండి ఎంత ఇదిగా ఉందో. అసలు కూర్చోవడానికి గ్యాప్ కూడా లేదక్కడ అసలు. కానీ ఇంక వచ్చిన తర్వాత ఇంక తప్పదు కదా అనేసి అలా అడ్జస్ట్ అయ్యి కూర్చొని, నెక్స్ట్ అయితే అలా కూర్చున్న తర్వాత గోదావరి అయితే వచ్చిందండి. వచ్చిన తర్వాత కాసేపు అలాగా ఎంజాయ్ చేసి, ఎందుకురా బాబు అన్నట్టు ఉంటే, నెక్స్ట్ మేము రీచ్ అయిపోయాం విజయవాడకి. ఫేస్ అయితే చూడండి ఎంత నిద్ర మొహంలో కనిపిస్తుందో. నెక్స్ట్ ఎక్సలేటర్ ఎక్కేసి మేమైతే వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఆపోజిట్ ప్లాట్‌ఫామ్‌లో. నేనైతే భయపడుతూ ఎక్కానండి. ఎందుకంటే భయం అంటే ఏం లేదు. వీడియో తీసుకుంటున్నాను. కాళ్ళు ఎక్కడ పెడుతున్నానో తెలియలేదు. అందువల్ల మా ఫ్రెండ్స్ అందరూ ఎళ్ళిపోతున్నారు. నేను లాస్ట్‌లో ఉన్నా. తర్వాత నెక్స్ట్ కింద ప్లాట్‌ఫామ్ కిందకైతే ఎళ్ళిపోవాలి. వచ్చేసాం ప్లాట్‌ఫామ్ దగ్గరైతే. ప్లాట్‌ఫామ్ కిందకైతే వచ్చేసాం. ఇదిగోండి చూడండి విజయవాడ దగ్గర ఉన్నాం ఇప్పుడు మేము. ఇప్పుడు మాకు ఆటో కావాలి కాబట్టి ఆటో కోసం అయితే వెళ్తున్నాం. మళ్ళీ రూమ్ చూసుకోవాలి 1 డే స్టే చేయడానికి. ఇప్పుడెళ్ళి తినేసి పడుకోవాలి. తినడానికి ఏం లేదు. ప్రెజెంట్ ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది కాబట్టి సో, తినడానికైతే ఏం లేదు. కాసేపు అలా నడుచుకుంటూ నిద్ర మొహాలేసుకుంటూ ఎళ్తే అక్కడ ఒక అన్నకి అడిగాం. ఆటో దగ్ ఆటో అతని దగ్గర. అతనైతే సరే తీసుకెళ్తామన్నారు. ఇంకా ఎంత అమౌంట్ అవుతదా అన్న మాట్లాడుకొని మేమైతే బయలుదేరిపోయాం. మాకిప్పుడు రూమ్ కావాలి కదా! ఆటో ఎక్కేసి అయితే బయలుదేరిపోయాం. బయలుదేరాక అక్కడ కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత మాకైతే ఒక రెసిడెన్సీకి అతను తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వచ్చాం. ఇక్కడ అంటే లోపలికెళ్ళి మా రెడ్డి అడిగింది అమౌంట్ ఎంత అవుతుంది? ఏంటి? అనేసి అడిగితే అతనేమొచ్చి ఇంత అవుద్ది అనేసంటే సర్లే కదా! వెళ్లి ఒకసారి అడుగుదాం అందరం అనేసి మళ్ళీ దిగిపోయి ఆటో అతనికి అమౌంట్ ఇచ్చేసి లోపలికైతే వచ్చేసాం. తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత అతను మాకు పెద్ద బాంబేశారు. ఎందుకంటే అతనేమొచ్చి మాకు స్టార్టింగ్‌లో చెప్పిన అమౌంట్ ఒకటైతే మేమెళ్ళిన తర్వాత విత్ జీఎస్టీ మాకు కలిపి చెప్పలేదు. అది ముందుగా మాకు చెప్పలేదు. అక్కడికెళ్ళిన తర్వాత మేమందరం ఎళ్ళిన తర్వాత అతననేసి అంటే మా వాళ్ళందరూ షాక్‌లో అలా ఉన్నారు. ఎందుకు అంటే మేము ఇంతకు ముందు అడిగినప్పుడు అలా చెప్పలేదనేసంటే అవును అనేసంటే అలా రూమ్ తీసుకున్నాం. తర్వాత ఇదిగోనండి ఇదే మేము తీసుకున్న రెసిడెన్సీ. ఇక్కడే మేము స్టే చేసేది. తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. ఎవరి పనిలో ఆళ్ళు బిజీగా ఉన్నారు చూడండి. ఆ తర్వాత కాసేపు అలా వెయిట్ చేసిన తర్వాత టైర్డ్‌గా కూడా ఉన్నాం. ఆకలేస్తుంది. నిద్ర ఒకవైపు. అందరు నిద్ర మొహాలేసుకొని అలా కాసేపు ఫోను చూసుకున్న తర్వాత క్లీనింగ్ అయితే అయిపోయిందనేసన్నారు. ఇప్పుడైతే మేము రూమ్ లోపలికైతే వెళ్ళాలి. వెళ్ళిపోతున్నాం రూమ్ లోపలైతే. మేము లోపలికెళ్ళిన తర్వాత కూడా మాకు క్లీనింగ్ అక్కడ అవుతుంది ఇంకా రూమ్‌లో. అంటే ఫస్ట్ ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోరేమో! మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తారో నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ ఇలా స్టే చేయడం అలా అంత దూరం ఎళ్లి. అందువల్ల అంతకు తెలీదు. ఇదేనండి మేము స్టే చేయబోయే రూము. నెక్స్ట్ అయితే ఏముంది ఇంకా పడుకొని మళ్ళీ పొద్దున్నే ఎర్లీగా లెగేసి బయటికెళ్ళాలి కదా! అదే టెంపుల్‌కెళ్ళాలి కదా! అందువల్ల అనేసి ఎవరి పనులాళ్ళు లావణ్య ఏమొచ్చి పడుకోవాలనేసి పడుకొని పోయి మళ్ళీ పొద్దున్న లెగిసాం. లెగిసిన తర్వాత ఎవరి పనులాళ్ళు బిజీగా ఉన్నారు. ఈళ్ళిద్దరైతే ఏం చేస్తున్నారో ఈళ్ళకే తెలీదు. మళ్ళీ పడుకొని పోదాం అన్నారు. తినేమొచ్చి కాసేపు అలా బాల్కనీ దగ్గరికొస్తే మా పొట్టేమో ఏదో ఆలోచిస్తుందనేసి అలా చిల్ అవ్వేసి అంటే కాసేపు అలా ఎంజాయ్ చేసిన తర్వాత బయట వ్యూ బావుంది గదా! అనేసి చూస్తున్నా.
లోపలికొచ్చి చూస్తే ఈళ్ళిద్దరైతే డాన్స్ చేస్తున్నారు. వైబ్ అవుతున్నారు చూడండి. అదసలు డాన్స్ అంటారో ఇంకేమన్నా అంటారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూడలేక చచ్చిపోయాను. మీరు చేస్తారా ఏంటి? మేము గూడా చేస్తాం డాన్స్ అని అందరం బెడ్ మీద ఎక్కేసి డాన్స్ అలా ఏసి, ఇంకా చాలులే అనేసి బ్రష్ చేయడం స్టార్ట్ చేసి ఫ్రెష్ అప్ అవుదాం కదా అనేసి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. అందరం ఒకేసారి కాదు. అలా ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ రెడీ అయ్యి వెళ్ళాలి కదా టెంపుల్‌కనేసి ఇంకా రెడీ అయితే అయిపోయాం. చూడండి ఇప్పుడు నేను రెడీ అయిపోయాను. అందరూ రెడీ అవుతుండ్రు. లేట్‌గా అక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటంటే మేము బయటికెళ్ళిన తర్వాత మాకు రూట్ తెలీదు. అతనేమొచ్చి వేరే రూట్‌లో తీసుకెళ్ళి మమ్మల్ని దిగబెట్టేసారు. అలా తిరిగి రావడానికి లేట్ అయింది. ఫైనల్లీ మేము రెడీ అయితే అయిపోయాం. ఇప్పుడు కిందకెళ్ళి ఆటో కోసం వెయిట్ చేయాలి. ఆళ్ళింకా అక్కడే లాక్ ఏసుకోవట్లేదు డోర్ అనేసి చూస్తున్నారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిందకైతే వచ్చేసాం. కిందకొచ్చిన తర్వాత ఇంకో ఇద్దరు ఎక్కడికి పోయారనుకుంటున్నారా? ఆళ్ళిద్దరూ ఆటో మాట్లాడడానికి ఎళ్లారండి. అమౌంట్ ఎంత అవుతది అదేంటి అని కనుక్కోవడానికి. మేము ముగ్గురైతే ఏదో జోకులు అలాగా ఏసుకుంటున్నాం. తర్వాత ఆటో ఎక్కేసి అలా ఎళ్తుంటే వెళ్ళగానే అక్కడ ఒక ప్లేస్ ఉంది. అదైతే చాలా బావుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ ప్లేస్ అయితే బావుంది. దాన్నేమంటారో నాకు తెలీదు. మరి మీకు తెలిస్తే చెప్పండి. నాకైతే ఆ ప్లేస్‌ని ఏమంటారో తెలీదు. కానీ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బావుంది కదా! నెక్స్ట్ అయితే మేము గేట్ దగ్గర, టెంపుల్ దగ్గరైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ పువ్వులు తీసుకొని కానీ చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు. పువ్వులు తీసుకొని, పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక భయ్యా మాకు కనిపించి ఫోన్‌లో ఆటో లోడ్ అనేసి అంటే, "ఆ! తెలుసులే భయ్యా మీరు చెప్పాల్సిన అవసరం లేదనేసి" అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఏదో అలా మాట్లాడుకుంటూ ఈళ్ళిద్దరు చూడండి ఎంత బిజీగా ఎళ్ళిపోతున్నారో. ఎనకాల మనుషులు అసలు వస్తున్నారో లేదో పట్టించుకోదు. మా రెడ్డి అయితే మరీను. ఎనకాల మనుషులు రావాల్సిన అవసరం లేదు. తను ఒక్కతుంటే చాలు. ఫైనల్లీ మేమైతే లోపలికైతే గేట్ దగ్గరకైతే వచ్చేసాం ఇప్పుడు. చూపిస్తాను క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత భయమేసింది. ఎందుకంటే ఈరోజు అసలు మాకు దర్శనం అవుతదా? మేము ఇంకా తిరిగి మళ్ళీ రిటర్న్ అయిపోతామా లేదా అనేసి ఒక భయం ఉండింది. చాలా మందైతే జనాలున్నారు చూడండి ఇక్కడ. అలా నడుచుకుంటూ ముందుకెళ్తే ఇంకో అతను కనిపించి లోపలైతే ఫోన్ అలో చేయరమ్మా అనేసంటే ఓకేలే అనేసి ఇక్కడ స్లిప్పర్స్ అండ్ మొబైల్స్ ఏమో హ్యాండ్ ఓవర్ చేసి లోపలికైతే ఎళ్ళిపోయాం. మొబైల్స్ అలో చేయరు కదా! దర్శనం అయితే బా జరిగింది. ఫోన్‌లు తీసుకొని మళ్ళీ కిందకొచ్చాం. కిందకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందాక చూపించాను కదా! ఆ ప్లేస్‌కెళ్దాం అనేసి ఆ ప్లేస్‌ని ఏమంటారో నాకు తెలీదు కొంచెం చెప్పండి. అక్కడికెళ్దాం అనేసంటే మాకు తెలిసిన అక్క ఒక ఆవిడుంది. ఆవిడని మీట్ అవ్వాలి. సో, మేమైతే ఒక ఫోటో తీసుకున్నాం గుర్తుగా చూడండి. రాణి చూపిస్తుంది. అలా నడుచుకుంటూ ఎళ్ళిపోయేసరికి ఆటో ఎక్కేసి మళ్ళీ ఆ ప్లేస్‌కైతే ఎళ్ళిపోయాం. కాసేపు ఫోటోలు తీసుకొని, ఆ తర్వాత ఆ అక్క మీట్ అయింది. మీట్ అయ్యి మాట్లాడేసిన తర్వాత కాసేపు వెయిట్ చేసి, మళ్ళీ వెళ్ళిపోవాలి కదా రూమ్‌కనేసి అందరం మాట్లాడుకొని రూమ్‌కైతే వెళ్ళిపోవాలిప్పుడు. రూమ్‌కెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరి వెళ్ళాలి. రిటర్న్ అయ్యి రైల్వే స్టేషన్‌కి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ట్రైన్ ఏమొచ్చి 3:30కి ఒక ట్రైన్ ఉండింది. బట్ మిస్ అయిపోయింది. ఏదైతే జరగకూడదనుకుంటామో అదే జరుగుతాయి కదా కొన్నిసార్లు. సో, మాకైతే అదే జరిగింది ఆ రోజు. ఇంకా చేసేదేముందిలే అనేసి కాసేపు అలా రౌండ్స్ ఏసేసి రైల్వే స్టేషన్ దగ్గర విజయవాడ. అక్కడ రౌండ్స్ ఏసి కాసేపు అలా తిరుగుతూ, మాట్లాడుతూ ఎవరి గోల ఆళ్ళది చూడండి. ఇలా అయితే టైమింగ్స్ చూసుకుంటున్నారు ఆళ్ళు ముగ్గురు ఎన్నింటికి సో, స్టేషన్ దగ్గరికైతే వచ్చేసాం. చూడండి ముగ్గురు ఎలాగవుతున్నారో. మేమైతే టైమింగ్స్ చూసుకొని లోపలికైతే ఎళ్ళిపోయాం. లోపలికెళ్ళిన తర్వాత మేము టైమింగ్స్ కనుక్కున్నాం. ఎన్నింటికి ఇంకో ట్రైన్ ఉందనేసి అంటే, పలానా టైంకి ఉంది అంటే మాకు 5:40కి ఉంది అనేసి అన్నారు. వీళ్ళైతే ఆలోచిస్తున్నారు ఎప్పుడొత్తదా అనేసి. రెడ్డికి నిద్రొస్తుంది. మా పొట్టి అయితే చాలా హుషారుగా ఉంది వెళ్ళిపోతున్నాం కదా అనేసి. తిను లావణ్య ఏమో పడుకొని ఉంది. దేవి ఏమొచ్చి మాకు టికెట్ తీసుకోరా అనేసి ఊరికే దొబ్బుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన నెక్స్ట్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసాం. కాసేపు అలా జర్నీ చేసిన తర్వాత గోదావరి మళ్ళొచ్చిందండి. సో, ఈసారైతే చాలా బావుంది. ఎందుకంటే ఫుల్‌గా లైటింగ్స్ ఉన్నాయి. దానివల్ల.
కాసేపు అలా జర్నీ చేసిన తర్వాత మేమైతే వచ్చేసాం వైజాగ్ రైల్వే స్టేషన్‌కి. వచ్చిన తర్వాత ప్లాట్‌ఫార్మ్ దిగేసి కిందకైతే ఎళ్ళిపోయాం. కిందకెళ్ళిన తర్వాత ఆ టైంకైతే మాకు 12 అవుతుంది టైం అప్పుడు. మాకు ఆటోలుంటాయో లేవో అనేసి భయపడుతూ వెళ్తుంటే అర్జెంట్‌గా బయటికెళ్ళిపోయి కాసేపు చూసి అలాగా అంటే ఆటోలున్నాయో లేవో చూసుకోవాలి కదా! అంటే అందరం లేడీసే. సో, అందువల్ల కాసేపు అలా తిరిగిన తర్వాత ఒకతనొచ్చి అడిగారు. బట్ మాకసలు సరిపోలేదంటే అతను చాలా ఎక్కువ చెప్తున్నారు. మేమెళ్ళేది చాలా దగ్గరే. అందువల్ల అనేసి వేరే ఆటో చూసుకుందాంలే బోలెడు ఆటోలున్నాయి కదా! అనేసి వేరే ఆటో చూసుకొని ఆటో ఎక్కేసాము. ఆటో నెక్స్ట్ అయితే ఇదిగో చూడండి ఎన్ఏడి జంక్షన్ దగ్గర ఎంత బావుంది కదా! ఇంకా పడుకొని మళ్ళీ పొద్దున్న లెగిసి డ్యూటీకెళ్ళాలి. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. లావణ్య ముందు నిద్రకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ మేము ట్రైన్‌కి తీసుకొని ప్లాట్‌ఫామ్‌లోకి అయితే వచ్చాం. ట్రైన్ ఎక్కేసాం. కాసేపు అలా ఎంజాయ్ చేసిన తర్వాత గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈసారి లైట్స్‌తో చాలా బాగా కనిపిస్తుంది. మేమైతే కాసేపు జర్నీ చేసిన తర్వాత వచ్చేసాం వైజాగ్ దగ్గర అయితే రైల్వే స్టేషన్‌లో. వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి దిగేసి ఆటోల కోసం అప్పుడు మాకు మాక్సిమం 12 ఎగ్జాక్ట్‌లీ అవుతుంది. ఆటోలు ఉన్నాయో లేవో అని టెన్షన్ పడుతూ కంగారుగా వెళ్తుంటే బయటికెళ్తే చాలామంది ఉన్నారు. హమ్మయ్య! అనుకున్నాం. బట్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. మాకేమో దగ్గరే అక్కడి నుంచి వైజాగ్ టు గాజువాక వెళ్ళాలి కదా! సో, దగ్గరే. అలాగంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఫైనల్లీ మాకు ఒకతను తగ్గించి తీసుకెళ్తాం అనేసి అంటే సరే అనేసి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే రూమ్‌కి వెళ్ళిపోయి మళ్ళీ పడుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా! సో, ఎన్ఏడి దగ్గర అయితే చూడండి ఎంత బాగుందో కదా! సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ అంతవరకు.